హాయ్ అండి. నమస్తే. ఫస్ట్ సారి మీకు నమస్తే చెప్తున్నాను. ఎందుకంటే నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలీదు. మా అక్క వద్దు వద్దని కొద్దికి సిల్లీగా పెట్టాము. ఆహాహా అని నవ్వుతూ స్మైలీతో పెట్టామన్నమాట. ఆ యూట్యూబ్ అంటే ఏంటో తెలీదు. కాలు ఇరిగి పడిపోయినప్పుడు లైక్ చేయండి, కామెంట్ చేయండి అన్నాను చూడండి. హాస్పిటల్లో ఉండి కూడా పెట్టాను. నాకు అసలు ఆ వీడియో పెట్టాలా వద్దా అన్నది కూడా నాకు తెలీదు, కానీ పెట్టాను. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, నా స్పెషల్గా అమ్మది చెప్పాను, మా నాన్నది చెప్పాను. మళ్ళీ నా కాళ్ళు ఇరిగినప్పుడు నా బాధది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చెప్పుకోలేని బాధ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఏంటా చెప్పుకోలేని బాధ అని అంటారా? కాళ్ళు ఇరిగిపోయింది, పడిపోయానండి. కాళ్ళు ఇరిగిపోయింది, పడిపోయాను అన్నీ మీకు తెలిసిందే. నేను మీతో చెప్తూనే ఉంటాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. మా అక్క నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంది నన్ను. ఎందుకు పెట్టుకుంది కారణం ఏంటంటే, మాకు చిట్టినగర్లో మా ఓన్ ఇల్లు ఉంది. మెట్లు దిగాలన్నమాట. మెట్లు దిగకూడదన్నారని డాక్టర్లు, మా అక్క వాళ్ళ ఇంట్లో లిఫ్ట్ ఉందని చెప్పి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. నన్ను పెట్టుకున్నాక ఇక కుట్లు ఉప్పదీసే టయానికి వరదలు వచ్చేసినాయండి. వాన వచ్చేసి ఇదంతా మునిగిపోయిందండి. ఆ రోజు పడిన బాధ ఇట్లా అట్లా కాదండి, చాలా నరకం పడ్డానమాట. ఇంకా ఒక రకంగా నేను చచ్చిపోయాను అనుకోండి. ఇక వరదల్లో నేను చచ్చిపోయాను. ఇక్కడ మా అక్కల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఏంటి ఇబ్బంది అంటే, మా అక్క నా గురించి ఉండిపోయింది. మా అక్క మా బావ సేఫ్ జోన్లోకి వెళ్ళొచ్చండి. వాళ్ళ అమ్మాయి ఉంది, పెద్ద అమ్మాయి ఉంది, ఇటు అబ్బాయి ఉన్నాడు, తిరుపతిలో అబ్బాయి ఉన్నాడు. వచ్చే అన్నారు. నన్ను కూడా తీసుకురమ్మన్నానండి. నన్ను కూడా తీసుకురమ్మన్నారు. మా అక్కే ఒకటే ఆలోచించింది, పేషెంట్ కుట్లు ఉడదీయలేదు, మళ్ళీ మాధవి పిన్ని ఇబ్బంది పడిద్ది, వద్దు నాన్న మేము ఇక్కడే ఉంటాము, ఏమైందిలే అని చెప్పి ఇక్కడే ఉంటాము అన్నారు. నాకైతే మాత్రం ఏంటి నా గురించి మా అక్క మా బావ ఇంత పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పి అయితే అనిపించిందండి. చాలా బాధ అనిపించి రోజు ఏడ్చుకుంటూనే ఉన్నాను. ఏంట్రా దేవుడా నాకు ఈ బాధ, చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే వచ్చాను, ఇది ఒక పెద్ద నరకమైపోయింది, ఏంటి ఏంటి అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను. ఈ లోపల మా అమ్మాయి పేషెంటు, మా అమ్మ మా నాన్న ఎలా ఉన్నారు అనుకుంటూ మా అమ్మాయి వచ్చేసిందండి. మా అమ్మాయి మా అల్లుడిని తీసుకొని, మా అల్లుడు ఏం చేశాడంటే ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాడండి. వచ్చాక ఇక వరదలు అయితే మునిగిపోయి, అసలు మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళు ఎలా వచ్చాడంటే మా బాధను చూడలేక పాపం ఎట్లా కొట్లా నడుచుకుంటూ వచ్చేసారండి. అన్నీ సెల్లారు మునిగిపోయింది. నేను అప్పుడు వీడియో తీయడానికి కూడా అసలు కాలు కూడా కింద పెట్టలేను కదండి, కాలు ఇరిగిపోతే పెట్టలేకపోయా. మక్కేమో అన్నీ మునిగిపోయినాయి, తినడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఎట్లా తిన్నామంటే ఆ టైంలోనండి తాగడానికి మంచి నీళ్ళు లేవు, తినడానికి ఒక బియ్యం ఉన్నాయి అంతే, ఒక బియ్యం ఒకటి ఉంది. ఇక మా అక్క ఏం చేసింది, వాటర్ లేవు, మెయిన్ వాటర్ ఉండాలి కదండి, తాగడానికైనా వాటర్ ఉండాలి కదా. ఆ టైంలో బిళ్ళలు వేసుకోవాలి. గుక్కడి నీళ్ళు తాగుతూ ఉంటే ఆ టైంలో కూరగాయలు లేకపోతే జీరా రైస్. ఇంకా గుడ్లకి ఏంటంటే మా అబ్బాయి కూడా నా కళ్ళెదురుగా ఉన్నాడు అనమాట. అదొక్కటే దేవుడు చేసింది ఆ టైంలో. ఇక మా అమ్మాయి గబగబా వచ్చేసిందండి. వద్దమ్మా రావద్దు, మా బాధలు మేము పడతాం, రావద్దు అని అంటే ఇక చూడలేక ఆగలేక వచ్చేసింది. మా అల్లుడు మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాక ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోయే టైంలో మళ్ళీ వస్తూ వాళ్ళు ఏం చేశారంటే, మేము ఎక్కడ ఇబ్బంది పడుతున్నామని కూరగాయలు, పాల ప్యాకెట్లు, మంచినీళ్ళు, అసలు లాస్ట్కి టిఫిన్ కూడానండి. ఇక్కడ కరెంట్ లేదు కదండి, లాస్ట్ టిఫిన్ కూడా రుబ్బుకొని తీసుకొచ్చేసిందండి. ఇడ్లీ పిండి పేషెంట్ కదండి, ఇడ్లీ పిండి కూడా రుబ్బుకొని మొత్తం సమస్తం తీసుకొని వచ్చేసారండి. ఒకటినే వచ్చేసారు. ఇంకా మా పెద్ద బావగారు అంటే మా బావగారు వాళ్ళ అన్నయ్య కూడా వచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఇంక అందరూ వచ్చి ఆ చీకట్లోనే ఇంత భయంకరమైన జీవితమా, కరెంట్ లేదు ఏమీ లేదు, ఇక రాత్రిపూట్ల వచ్చేసేయమ్మా అని చెప్పి పిల్ల ఏడ్చేసింది. నాకు కూడా కళ్ళ నీళ్ళు ఆగల, ఇప్పుడు చెప్తున్నా కూడా తక్కువ ఆగట్లా, కానీ వచ్చేసింది అనమాట. ఒక తల్లిలా వచ్చేసి తీసుకెళ్ళిపోదామని అనుకుంది. మీతో ఈ బాధలు షేర్ చేసుకోవాలనిపించింది, చెప్తున్నాను కానీ దుఃఖం ఆగట్లా. ఇదండి ఆ టైంలో ఆ పిల్ల ఒక దేవతలాగా వచ్చినట్టు అనిపించిందండి. వచ్చి తీసుకెళ్ళింది. మేము రావులేమ్మా, మేము బాధ అయితే మేము పడతామని అన్నాము. పడతామన్నాక మా అబ్బాయి వచ్చి, అమ్మ మళ్ళీ వరదలు వచ్చేస్తున్నాయి పెద్దనాన్న, ఇక లాభం లేదు, అమ్మని తీసుకెళ్లాల్సిందే అని అన్నాడు.
ఈ మా పెద్దబ్బాయి అక్కడ ఆగట్లా, తిరుపతిలో ఉంటాడు, జాబు రీత్యా. మా అబ్బాయి అక్క, అమ్మ మాదిని పిండిని ఎట్లా కొట్లా తీసుకెళ్ళిపోండి, తీసుకొచ్చేసేయండి, మేము చూసుకుంటాం అని అన్నా కూడా ఇంక మాకు ఓన్ హౌస్ అయితే చిట్టినగర్లో ఉంది. ఒక 5-6 తీసుకెళ్ళి చిట్టినగర్ అంటే అది కొంచెం సేఫ్ జోన్ అండి, అంటే వరదలై రావట్లా. ఇక అన్నీ అక్కడ కొంచెం సెంటర్ అనమాట, దగ్గరలో ఉంటుంది, ఎక్కడికన్నా చేరుద్దామని అన్నీ అనుకుంటున్నాము. అనుకుంటే మా పెద్దమ్మ అంది, లేదు మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం కారులో, మా అల్లుడు కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఈ కారులో తీసుకెళ్ళిపోదాం మాధవి పిడిని కూడా అని చెప్పి అన్నమాట. సరేలే మేము రావులేని మా అమ్మాయి వెళ్ళిపోయాక మళ్ళీ వరదలు వస్తున్నాయి అన్నాక మళ్ళీ వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ పిలిపించామండి. మా అమ్మాయి ఇంకా వెళ్ళిపోయింది, మా పెద్దబాబు గారు తీసుకెళ్ళిపోయారు. మా అల్లుడు, 2 కుర్రోళ్ళు, మళ్ళీ మా అబ్బాయి ఫ్రెండ్ అందరూ కలిసి నన్ను మోసారండి. అప్పుడు కనిపించిందండి అసలైన జీవితం. ఏంటంటే శవాన్ని ఎలా మోస్తారు, దుప్పట్లో లిఫ్ట్ పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు, దుప్పట్లో వేసేసి ఇట్లా మోసుకెళ్ళారండి. ఆ నలుగురు కావాలండి, మన ఆ నలుగురు కోసం ఎంత కష్టపడతామనంటే అప్పుడు తెలిసి వచ్చిందండి. మనం ఇరుగు పొరుగుతో కూడా మంచి చెడు ఏంటో మాట్లాడుకోమండి. అసలు సొంత అక్కతో కూడా, సొంత చెల్లెలతో కూడా రిలేషన్ ఏంటో కూడా మనకు తెలియట్లేదండి. ఈ కాలం పిల్లలకి అసలు మరీ తెలియట్లేదండి. తల్లిదండ్రులకి ద్వేషమే, ఇటు అత్తమామలకి ద్వేషమే. ఎంత మంచి చేయాలనుకుంటా కూడా దేశంతో నిండిపోతుందండి. అసలు ఎంత మంచి చేద్దామన్నా దేశమే గిట్టట్లేదు. ఎందుకు గిట్టట్లేదు ఈ సమాజంలో? ఈ కలికాలం అంటే ఇంతేనేమో నాకు తెలియట్లేదు. కానీ ఆ నలుగురు అయితే మంచి ఉండాలండి, మంచి లేకపోతే మనం బతకలేమండి. మంచి చెడు అన్నది మనం తెలుసుకొని, వాళ్ళు పెద్దోళ్ళు తిట్టాలని మనం జీవితంలో మసులుకోవాలండి, తెలుసుకోవాలి, వాళ్ళ అనుభవాలు మనకి తెలియచేయాలండి. ఆ నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్ళి మా అమ్మాయి దగ్గర తీసుకెళ్ళి పెడితే అప్పుడు తెలిసి వచ్చింది నేను చచ్చిపోయి బతికాను అన్నది. అది మీకు, నా బాధను మీతో పంచుకోవాలనిపించిందండి. అక్కడికి వెళ్ళాక కూడా మీకు వీడియోలు పెట్టాను. నా వీడియోలు చూస్తూ ఉంటుంటే కామెంట్ చేయండి, అసలు నా వీడియోలు ఎలా ఉంటుంది, నా వాయిస్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు కామెంట్ చేసి నాకు కూడా ఒక చిన్న సపోర్ట్ ఇస్తారని దీంతో మీకు చెప్తున్నానండి. ఇదండి నా బాధ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.